ఆ స్కేల్ని ఈ స్కేల్ని పక్క పక్కన పెట్టి అంటే నేను స్పిల్ అయిన బ్లడ్ ఎన్ని లీటర్లు స్పిల్ చేశారనే దాని మీద అలాంటి లెక్కలో చెప్తారు. అలా ఏం లేదు కానీ బట్ ఇట్ ఈస్ అ వెరీ మీకు ట్రైలర్లో చూసినప్పుడైనా మీకు వైలెన్స్ అనిపించవచ్చు, కానీ మీరు సినిమా చూస్తున్నప్పుడు వైలెన్స్ ఏంటి ఇంత ఉంది అసలు మీకు ఆ థాటే రాదు. మీరు జస్ట్ కథతో ఫాలో అవుతారు, మీరు ఆ నరేటివ్తో ఫాలో అవుతారు, నెక్స్ట్ ఏంటి అని చూస్తారు. సో అప్పుడు మీరు ఇలా సపరేట్గా వైలెన్స్ అని సపరేట్ చేసి చూడరు. అది మేబీ ట్రైలర్ కాబట్టి మీరు, లేదంటే మీకు పాత ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి మేబీ ఇమీడియట్గా మీకు అన్ని మైండ్లో ఫ్లాష్ అయి ఉండొచ్చు. బట్ ఒక్కసారి థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఆ హిట్ 3 ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు, ఆ కథనే ఫాలో అవుతారు, నెక్స్ట్ ఏంటి అన్న ఒక క్యూరియాసిటీతోనే సినిమా అంతా చూస్తారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాని గారు, బేసికలీ మీరు మార్నింగ్ వైజాగ్లో మాట్లాడుతూ అన్నారు కదా, ఎవరైతే యాక్షన్ మూవీస్ నా నుంచి కోరుకుంటున్నారో వాళ్ళు థియేటర్కి రావచ్చు, మిగతా వాళ్ళు కొంచెం దూరం ఉండండి అని. సో మీకు ముఖ్యంగా పిల్లలు, లేడీస్ ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వాళ్ళు రాకపోతే కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడదంటారు? అందరి కోసం అన్ని సినిమాలు అందరి కోసం చేయడం మొదలెట్టాను అనుకోండి, అప్పుడు అసలైన కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఐ థింక్ వీ షుడ్ డూ వాట్ వీ జెన్యున్లీ బిలీవ్ ఇన్, అండ్ ఇట్స్ డెఫినెట్లీ పర్టికులర్గా ఇలాంటి కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉన్న సినిమా, క్రైమ్ థ్రిల్లర్, ఆబ్వియస్లీ అది జానర్. అది మనకి తెలిసినప్పుడు, అది పిల్లలకు కాదని తెలిసినప్పుడు మనమే ఇప్పుడు వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇవ్వబోతున్నారు కాబట్టి నేను పిల్లలు వద్దని చెప్పడం కాదు, అది నా బాధ్యత, నేను చెప్పాలి, నేను తీసుకెళ్ళాను కదా నా కొడుకుని. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ, అండ్ నాకు ఇట్స్ నాట్ అబౌట్ ఎవ్రీ ఫిల్మ్. సో ఇప్పుడు మీరు అన్నట్టే, ఇప్పుడు ఎక్కడైతే ఒక సెక్షన్ ఎక్కడైతే తగ్గుతారో ఇంకొక సెక్షన్ పెరుగుతారు. సో అది ఇంకా డబల్ కూడా అవ్వచ్చు. వీల్ వెరీ సూన్ నో, ఇంకా జస్ట్ 15 రోజులే ఉంది కాబట్టి మనకు తెలుస్తుంది. అయితే బేసికలీ నాని నుంచి ఒక మంచి లవ్ కావచ్చు, ఎమోషనల్ మూవీస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇంత వైలెన్స్, దాంతోపాటు ది ప్యారడైజ్లో కూడా బూతులు, నాని ఎటుపోతున్నాడు అనే క్వశ్చన్ ఒకటి రైస్ అవుతుంది. దానికి ఏం చెప్తారు? అవ్వదండి, మీకైంది అది అంతే. లేదు, చాలా మంది 10 సంవత్సరాల నుంచి వింటున్నానండి ఇది. ఇప్పుడు దసరా చేసినప్పుడు కానీ ఇంకోటి దసరాలో ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉంటుంది, లాస్ట్లో తలలు తెగిపోతాయి అదన్నా, అండ్ ఇట్స్ అ బ్లాక్ బస్టర్. అండ్ సరిపోతాలో చాలా సాలిడ్ వైలెన్స్ ఉంది, వీలో ఉంది, వాటన్నిటికి మించి ఉంది ఇది అంతే. మరి ఎదగాలి కదండి మనిషి, అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలిగా. సో ఆల్సో ఇట్స్ నాట్ అబౌట్ దాట్. బేసిక్లీ మీరు అన్నట్టు ఇందాక నాని సినిమా అంటే ఇది ఎక్స్పెక్ట్ చేస్తారన్నారు. నాని సినిమా అంటే మీరు యాక్చువల్లీ నా లాస్ట్ 4-5 years నుంచి చూస్తే నాకు తెలిసి, నేను ఆడియన్స్కి అయితే ఐ ఫీల్ లైక్ స్టే కనెక్టెడ్. నాని ఇంత లాస్ట్ సినిమా లాగానో, నాని ఇంత ముందు చేసిన సినిమాలో కాకుండా కొత్త చేస్తాడని చూస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ నా ఆడియన్స్ నాకు తెలుసు అని నేను నమ్మితే కనుక, అండ్ ఐ థింక్ ఎగ్జాక్ట్లీ అదే చేస్తున్నాను. సో ఐ థింక్ దే విల్ బి వెరీ హ్యాపీ. సో నాని, శైలేష్ గారు ఒక్క నిమిషం నాని, ఇందులో ఒక పర్టికులర్ సీన్లోని ఆ విస్కీ తాగి ఆ స్ట్రక్ చేసే, విస్కీని ఎవరు చెప్పారు మీకు? కలర్ పడుతుంది కదా, ఎదర్ విస్కీ ఆర్ సంథింగ్. సో ఆ స్ట్రక్ చేసే ఎమోషన్ ఉంటుంది కదా, ఐ మీన్ అది ఎవరి ఇది అంటే లైక్ ఆ టైప్లో చేయాలి అని. మా ఎంటైర్ క్లైమాక్స్ పోర్షన్ కి స్టంట్ లీవీ టేకర్ అని, ఆయన బాహుబలి చేశారు, విశ్వరూపం చేశారు, చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ చేశారు. ఆయన్ని ఒక 2.5 నెలలు ఇక్కడ మేము కూర్చోబెట్టి తీసుకొచ్చేసి ఆయనతో మొత్తం స్టోరీ బోర్డింగ్లు, ప్లాన్లు, ప్రతిరోజు సాయంత్రం కూడా నేను, శైలేష్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళిద్దరూ కాపురం చేశారు. సో అవన్నీ కాన్స్టెంట్గా వాళ్ళ డిస్కషన్లో, వాళ్ళ ప్రాసెస్లో ఆల్మోస్ట్, అంటే ఎంత ప్రొఫెషనల్ అంటే లీ అన్నవాడు, మీరు ఇప్పుడు చూస్తున్న యాక్షన్ అంతా మేము షూట్ చేయకముందే ఆ యాక్షన్ అంతా మాకు చాలా ప్రాపర్గా ఎడిట్తో, చిన్న ఒక రఫ్ సీజీతో, తన అసిస్టెంట్స్తో, ఎవ్రీ స్మాల్ డీటెయిల్ వాజ్ మెటిక్యులస్లీ ప్లాన్డ్. అండ్ ఇలాంటి యాక్చువల్లీ మీరు సినిమా చూసినప్పుడు అలాంటి యాక్షన్ ఎపిసోడ్ ఇది ఎంతకాలం తీసుంటారా బాబు అని అనిపిస్తుంది. బట్ బికాస్ ఆఫ్ లీ అండ్ బికాస్ ఆఫ్ వీళ్ళందరికీ ఉన్న సాను సార్ కానీ, శైలేష్ కానీ, లీ కానీ, ముగ్గురు బ్రహ్మాండమైన ఒక టీమ్గా తయారయ్యారు. సో వాళ్ళు ముగ్గురు క్రాక్ చేసిన ఇలాంటివి చాలా ఉన్నాయి పర్టికులర్ దట్ ఎపిసోడ్లో. అందులో ఒకటి ట్రైలర్కి వాడాం బేసిక్గా. అంటే ఈజ్ ఇట్ లైక్ యూనివర్స్, లైక్ అంటే హిట్ యూనివర్స్ లాగా ముందు ఉన్న 2 పార్ట్స్లోని కాస్ట్ అండ్ ఇది కూడా ఉంటుందా? చాలా క్యారెక్టర్స్ ఇందులో కూడా ఉంటాయండి. బట్ దీని గ్రామర్ ఐ ఫీల్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ 1 and 2. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఐ థింక్ ట్రైలర్ వుడ్ హ్యావ్ ఎస్టాబ్లిష్ దట్ ఫ్యాక్ట్. అని భయ్య, ఇంత వైలెన్స్ సినిమాలో చాగంటి గారిని ఎందుకు లాగాలనిపించింది?
ఆయన లాగేమని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు వాడారు? ఆ? ఆ? ఎందుకు వాడారు? అంతకంటే నో, దాంట్లో కథలో చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది. ఇది జస్ట్ మీరు ట్రైలర్లో చూసింది ట్రైలర్ కోసం మీకు నరేటివ్ కోసం వాడిన టూల్ కాదు అది. కథలో ఒక చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది. అండ్ ఆయన్ని కలిసి అది ఆయన చాగంటి గారు ఎప్పుడో చెప్పిన మ్యాటర్ కాదు, ఆయన సినిమా కోసం చెప్పిన మ్యాటర్ అది. అండ్ ఆయన శైలేష్ కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సినిమా ఐడియా ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయనకి నచ్చి ఆయన చేశారు. అండ్ ఆయనది దానికి ఆ మ్యాటర్కి ఇంకొంచెం లోతైన అర్థం మీకు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. హిట్ 1, హిట్ 2, ఇప్పుడు హిట్ 3 కదా, ఒకదానికి మించి డోస్ పెరుగుతూ ఉంది. దీనిలో వైలెన్స్, క్రైమ్ థ్రిల్లర్ అయినా కూడా వైలెన్స్ పెరిగిందా, ఇంకా కంటెంట్ కూడా ఏమైనా పెరిగిందా? అఫ్కోర్స్ పెరిగిందని అనుకుంటున్నాం. మీరు ఫస్ట్ అంటే దీనికి ఇన్స్పిరేషన్ ఏమన్నా అంటే ఈ రీసెంట్గా యానిమల్ కానీ, మార్క్ కానీ, కిల్ కానీ ఇలాంటి వైలెంట్ ఫిల్మ్స్ చాలా వచ్చినాయి. సో వాటి ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? ప్లస్ ఇది చూసినప్పుడు అవి గుర్తు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదు, అసలు లేదు. బట్ అవకాశం మీకు గుర్తొస్తే చెప్పండి, ఏమైనా తర్వాత కూడా కలుస్తాగా రిలీజ్ తర్వాత. శైలేష్ గారు ఇక్కడ ఎస్ సార్. చంపటంలో కొత్త పద్ధతులు కనిపెట్టడంలో మీరు మాస్టర్ అని తెలిసింది సైంధవ ద్వారా. ఈ సినిమాలో ఏమన్నా కొత్త పద్ధతులు కనిపెట్టారా చంపటంలో? అది ఈవెన్ అంటే ఇది జస్ట్ బికాజ్ వైలెంట్ సినిమా అని కాదు, ఒక హైనానికి దానికి ఉండే ప్రాసెస్ దానికి ఉంటుంది, ఒక హిట్కి దానికి ఉండే ప్రాసెస్ దానికి ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ ఎంజాయ్ ఎనీ ప్రాసెస్. అది మీరు కానీ ప్రేక్షకులు కానీ దాన్ని ఒక జానర్ లాగా డిఫరెంట్గా చూడొచ్చు, కానీ నాకు సంబంధించినంత వరకు అదొక పాత్ర. ఆ పాత్రని ఎంతగా నేను అర్థం చేసుకుంటే అంత బెటర్ పర్ఫామ్ చేయగలను, కాబట్టి ఐ ట్రై మై బెస్ట్ అంతే. నాని గారు, ట్రైలర్లో మీరు ఒక డైలాగ్ వేస్తారు సార్, అంటే యూ కాంట్ సర్వైవ్ హియర్ అంటే నా కెరియర్ బిగినింగ్ నుంచి ఈ మాట వింటున్నాను అన్నారు. ఎవరన్నారు సార్ మీతో ఆ మాట? మీ పర్సనల్ అంటే ఆ అమ్మాయి అంది, మీరు విన్నారు కదా. రియల్ లైఫ్లో నేను అంటుంది. రియల్ లైఫ్లో అన్నారని మీకు ఎవరు చెప్పారు? మీ పర్సనల్ కొంచెం అలా తీసుకున్నా అంటే మనందరికీ మీ అంటే మీ కెరియర్ బట్ అందరికీ రిలేటబుల్ డైలాగు ఐఎమ్ షూర్. నాకని కాదు కానీ ఎనీబడి ఇప్పుడు ఇప్పుడు మనం నమ్మే జనరేషన్ కంటే డౌట్ పడే జనరేషన్ ఇది, అవునా? అందరినీ, నన్నే కదా, ఎవరినైనా సరే. అండ్ ఎస్పెషలీ పర్టికులర్గా చాలా ఏమంటారు ఒక కన్విక్షన్తో పనిచేసే వాళ్ళని ఎక్కువ డౌట్ పడతారు. అంటే నేను ఎందుకు అడిగానంటే సార్, మీరు దసరాకు ముందు మీరు వేరు, దసరా అనేది ఒక ఛాలెంజ్ తీసుకొని చేశారు. ఇప్పుడు దసరా తర్వాత మొన్న ఒక గ్లిమ్స్ వదిలేరు ప్యారడైజ్కి, అది నెక్స్ట్ లెవెల్. అంటే ఒక గ్లిమ్స్తోనే ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. అందుకని నేను అడిగాను, అంటే మోర్ మీ పర్సనల్గా ఏమన్నారు? అదేం లేదండి, బట్ అందరికీ అది చాలా రిలేట్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నారు. సో వీఆర్ హ్యాపీ. నానిగారు ఇక్కడ సార్. నానిగారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. సో వైలెన్స్ కోరుకునే ఆడియన్స్ ఎంత ఉంటారో వాళ్ళందరూ చూడడానికి ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. చాలా ఇంట్రెస్ట్గా కట్ చేశారు. అయితే నాని నుంచి ఇలాంటి వైలెన్స్ సినిమా వస్తుందనేది టీజర్ నుంచి చూపించారు, కానీ ట్రైలర్లో ఇంకా ఎంత తీవ్రత ఉంటుందనేది చూపించగలిగారు. కానీ బయట సొసైటీలో మంచి తీసుకునే వాళ్ళు ఎంత ఉన్నారో చెడు తీసుకునే వాళ్ళు కూడా అంతేగా తయారవుతున్నారు. ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఒక పోలీస్ ఆఫీసర్గా అర్జున్ సర్కార్ క్యారెక్టర్ చేశారు కాబట్టి చెప్తున్నాను. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్, ఒక సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి తన వైఫ్ని ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టే స్థాయికి సినిమా చూసి ఆ ఎఫెక్ట్తో అలా చేయడం జరిగింది నేరాలు అనేది. సో సినిమా ఎంత ఎంటర్టైన్ ఇవ్వాలనుకున్నా ఇలాంటి వైలెన్స్ సొసైటీలో ఎలా తీసుకెళ్తుంది ఈ మూవీ ఆడియన్ థాట్ ప్రాసెస్ని ఏ విధంగా మారుస్తుంది? అంటే ఇన్స్టెంట్ మీరు ఎమోషనల్గా తీసుకెళ్లారు, దానికి తగ్గ వైలెన్స్ ఉంది,